హాయ్ ఫ్రెండ్స్, నన్ను కామెంట్ సెక్షన్లో ఏమడిగారంటే మిషన్ మోటార్ ఉంటుంది కదా, ఈ మోటార్ కరెంట్ వస్తుందని అడిగారు. కరెంటు రావటానికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను. ఈ వీడియోని ఇంట్రెస్ట్గా చూడండి. ఇప్పుడు మనకి కరెంట్ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఇది ఉంది చూసారు, దీంట్లో కార్బన్స్ అని ఉంటాయి. ఇది కార్బన్స్ ఒకసారి అరిగిపోయినా కూడా కరెంట్ వచ్చే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ కార్బన్స్ వల్లే మనకు మోటార్ రన్నింగ్ అవుద్ది అనమాట. ఆ కార్బన్స్ అది ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే, ఇది ఉంది కదా కొంచెం బ్లాక్ గా, ఇది రౌండ్ గా, దీన్ని ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఇలా చూసుకోవాలి. ఇది ఓడ తీసేది ఎప్పుడు ఏంటంటే, మన కరెంటు బాక్స్ కి అది ప్లగ్ తీసేసి ఓపెన్ చేయండి. ఎందుకంటే కొంచెం కరెంట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మన కరెంట్ ప్లగ్ తీసేసుకుని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత ఇది మూత అనమాట. ఇది కార్బను. ఇది అంటే ఇప్పుడు నేను ఏంటంటే మీకు చెప్తున్నా కాబట్టి ఇది కార్బను. ఇది ఏమవుతుందంటే సగం అరిగింది, కొంచెం ఇంకా ఉంది, ఇక్కడ దాకా వాడుకోవచ్చు. ఇది పూర్తిగా అయిపోయి ఒకసారి స్ప్రింగ్ ఒకటే మిగులుతుంది అనమాట. ఈ పూర్తిగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇది కరెంటుది కదా, మనకి బాడీకి వచ్చేసినట్టు అవుద్ది కరెంటు. అలాంటప్పుడు ఇది తీసేసుకుని కొత్త చేసుకోవాలి. ఈ కొత్త చేసుకునే ముందు మనకేంటంటే కార్బన్ వచ్చేసేపాటికి ఇది ఒక్కొక్క మోటార్కి ఒక్కో టైప్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ సైజ్ ఇది స్పేర్ ఉందన్నమాట. చూసారుగా, ఇది స్పేర్ ఉందన్నమాట. ఇది కొన్ని నాటికి రౌండ్ గా ఉంటది. మీరు కార్బన్స్ అరిగిపోతే ఇలాంటి తీసుకెళ్లిపోయి స్పేర్ ఉంటే స్పేరు, రౌండ్ ఉంటే రౌండ్, అలాంటి తీసుకెళ్లి షాప్కి వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే ఒకసారి మన షాప్ లోకి వెళ్తే వాళ్ళు ఒకసారి రౌండ్ తెస్తారు. రౌండ్ ఇచ్చినప్పుడు పని చేస్తుంది, కానీ దీని అంత ఫిట్టింగ్ ఉండదు లోపల. ఇది ఇలా షాప్కి వెళ్తే ఇలా ఉంటాయి అన్నమాట బాక్స్. ఇలా బాక్స్లో అయ్యి మనం అడగంగానే ఇలా స్పేర్ ఇస్తారనమాట. ఇలా రెండు ఉంటాయి, ఈ సైజులో ఉంటాయి అనమాట. ఇలా స్పేర్గా ఉంటాయి. అంటే ఇలా అంటి వేసుకుంటేనే ఇలా సెట్ అవుతుంది అనమాట. ఇవి ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క టైప్లో ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి ఇలా స్పేర్ ఉంటాయి అనమాట. ఇలాంటి తీసుకుని రెండు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, దీని అడుగున ఒకటి ఉంటుంది. ఈ రెండు తీసుకుని ఇది ఒకవేళ అరిగిపోతే గనక ఇది తీసి కొత్త చేసుకోండి. ఇది మన షాప్కి వెళ్ళే మట్టుకు మీరు ఇలాంటి తీసుకుని వెళ్తేనే మీకు కరెక్ట్ గా దొరుకుతుంది అనమాట. కార్బన్ కూడా అంటే ఇది తీసుకెళ్తే మరి కరెక్ట్ గా ఇలాంటి సెట్ అయ్యేది ఇస్తారు స్పేరు. అంటే ఒకసారి ఐడియా ఉండదు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇలాగే ఒకసారి మేము కూడా ఒకసారి కొన్ని రౌండ్ తెచ్చేస్తాం, అవి సెట్ అవ్వదు, మళ్ళీ అక్కడికి తీసుకెళ్తా ఉంటాం. మీకు అందుకని చెబుతున్నాను, ఇలాంటి మార్చుకోండి. దీనికైతే బాగానే ఉంది కాబట్టి ఇది ఒక కంప్లైంట్ ఉంటుంది. ఇది ఒకటి ఒకసారి చూసుకోండి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీంట్లో ఈ స్ప్రింగ్ని కొంచెం లోపలగా నెట్టి మళ్ళీ ఈ మూత పెట్టేయటమే. ఈ మూత పెట్టేటప్పుడు కొంచెం స్ప్రింగ్ ఉంటుంది కదా, కొంచెం స్లోగా తిప్పాలి, లేకపోతే ఒకసారి క్రాస్ వచ్చేస్తుంది. ఇలా కొంచెం చేతి తిప్పి కొంచెం అప్పుడు స్క్రూ డ్రైవర్ పెడితే ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఉంది కదా, తర్వాత ఇది కూడా చూసుకోవాలి. ఇది ఒక కంప్లైంట్ ఉంది. ఆ తర్వాత మనం మిషన్కి మోటార్ బిగించేది ఎప్పుడు, ఈ మిషన్కి ఈ మోటార్కి మధ్యలో ఒక పేపర్ ముక్క పెట్టండి. ఎందుకు పేపర్ ముక్క? ఈ పేపర్ చూసారు, అట్ట మొక్క ఉంది కదా, ఈ అట్ట మొక్క ఎందుకు ఈ మిషన్కి మోటార్కి ఎందుకు పెట్టమన్నానంటే, ఇది ఐరన్ కొంచెం అట్ట మొక్క పెట్టడం వల్ల ఈ మోటార్ కొంచెం ఎర్త్ లాంటిది వచ్చి ఈ బాడీకి రాకుండా ఈ అట్ట మొక్క ఆపుతుంది అనమాట. రెండింటికి సపోర్టింగ్. అంటే ఈ అటువంటి వాళ్ళు దీనికి గౌక్కుని అతుక్కోరు. కరెంట్ కొంచెం ఎర్త్ లాంటివి వచ్చినా అతుక్కోకుండా ఈ అట్ట మొక్క ఒకటి పెట్టండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకి ఇది ఉంటుంది కదా కింద ప్రెస్ చేసేది, ఇది ప్రెస్ చేసేది కంపల్సరీగా ఇలా కవర్లో పెట్టుకోండి. ఇలా కవర్లో పెట్టుకుంటే మనకి కొంచెం కాలుతో నొక్కుతూ ఉంటాం కదా, ఏమైనా కొంచెం ఎర్తలాంటి రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే, ఇలా డోర్ మ్యాట్ ఉంది కదా, డోర్ మ్యాట్ మీద పెట్టుకుని ఈ మోటార్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇది కదలదు. ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు కింద టైల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చల్లదనం కూలింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కూలింగ్ వల్ల కూడా మనకి కరెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కరెంట్ అంటే మంచి ప్రమాదమైంది కాదు, ఎర్తలాంటి జిమ్ లాగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇలా డోర్ మ్యాట్ ఒకటి పెట్టుకుంటే మనకి మోటార్ ఒకటి ఇది నొక్కేది ఒకటి కదలదు, ప్లస్ మనకి కరెంట్ కూడా బాడీకి మిషన్కి రాదనమాట. ఇలాంటి గమనించండి. ఇలాంటివి తెలుసుకుంటే మీ మోటార్ కూడా. ఇప్పుడు నేను కార్బన్ అవి ఓపెన్ చేసి ఇవన్నీ పెట్టా కదా, ఇవన్నీ చేసిన తర్వాత మిషన్ ఎలా చూసారా,
నడుస్తున్నప్పుడు ఆ మోటార్ ఇది అరిగిపోతే మెషిన్కి మీకు మూమెంట్ కూడా ఉండదు, అంటే మీకు ఇలా నొక్కంగానే స్పీడ్గా కూడా తిరగదు అనమాట అరిగిపోవటం వల్ల. అందుకని అవి కొంచెం అరిగినప్పుడు ఒకసారి తీసి కొత్త చేసుకోండి, అప్పుడు మనకి ఇలా నొక్కంగానే స్పీడ్గా నడుస్తుంది అనమాట మెషిన్. ఆ తర్వాత మీరు ఇంకోటి గమనించండి, మనకి కిందకి ఇలా వేసుకున్నా కదా, ఇక్కడ ఈ మెషిన్కి ఇది ఉంది కదా తొక్కేది, ఇక్కడ కూడా ఒక అట్ట లాంటిది వేసుకోండి. నేను అట్ట లాంటిది వేసుకుంటే ఏమవుద్దంటే బాడీకి చిన్న ఎత్తలా కూడా రాకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఇలా ఉండటం వల్ల మనకి చిన్న చిన్నగా కొడుతుంటే జిమ్ జిమ్ లాగినట్టుగా ఉంటుంది. ఇలాంటి అట్ట ఒకటి ఉంటే వేసుకోండి. ఇది కూడా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కొంచెం ధైర్యంగా కొంచెం ఎత్తలాగా రాదు, కుట్టుకుంటా ఉండొచ్చు. ఇలాంటివన్నీ మీరు ఒకసారి మీ మిషన్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇలాంటి నేను చెప్పిన చేసి చూడండి. మీకు ఇంకా బాడీకి ఏమైనా కరెంట్ వస్తుందంటే ఒకసారి ఎలక్ట్రీషియన్ చూపించండి, మోటార్లు బాగు చేసి అతనికి చూపించడం వల్ల ఇంకేమైనా వైర్ అయినా కట్ అయినాయి, లోపల వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లు అయినా కంప్లైంట్ ఉన్నాయి. ఎప్పుడు సాధారణ గుర్తుకు నేను చెప్పినవి మీరు చేస్తే కొంచెం కరెంట్ అది రాకోకుండా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాటిలో ఏదో వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం ఎర్తగా ఎక్కువ వస్తూ ఉంటుంది, అంటే ఇంతకుముందు తక్కువగా వచ్చేది కొంచెం ఎక్కువ వస్తాం వల్ల కొంచెం జిమ్ ఎక్కువ లాగుద్ది. నేను చెప్పిన వాటిలో చాలా మట్టి కవర్ అవుతుంది. లేకపోతే దీని అడుగున చిన్న చిన్న వైర్లు ఉంటాయి, ఈ వైర్లు ఒకసారి ఏదైనా కట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఎలక్ట్రికల్ చేపిస్తే మీకు డౌట్ తీరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.